ఓకే, సో లాస్ట్ క్లాస్లో రౌటింగ్ గురించి కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ చూసాం. సో చూసుకుంటే నావిగేషన్ బార్తో స్టైలింగ్ కూడా చేయడం వరకు చూసాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ అయితే అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. రియాక్ట్ జేఎస్, రౌటింగ్ యాప్, సిఎండి, npm run dev. అడ్రస్ కాపీ, ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో పేస్ట్. సో హోమ్, అబౌట్ అంటే హోమ్, హోమ్ అంటే హోమ్, అబౌట్ అంటే అబౌట్. సో ఇది వరకు చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు నావిగేటింగ్ ప్రోగ్రామెటికల్లీ, అంటే ప్రోగ్రామెటికల్గా ఎలా నావిగేషన్ చేస్తాం. ఇప్పుడు మెన్యూ బార్ నావిగేషన్ బార్తో నావిగేట్ అవుతున్నాం కదా, అలా కాకుండా ప్రోగ్రామెటికల్గా నావిగేషన్ ఎట్లా చేయాలి. సో దీనికోసం ఫస్ట్ మనం క్రియేట్ ఏ న్యూ కాంపోనెంట్, నేమ్ ఆర్డర్ సమ్మరీ. సో ఆర్డర్ సమ్మరీ అని ఒక కొత్త కాంపోనెంట్ని క్రియేట్ చేయండి. సో ఆర్డర్ సమ్మరీ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఉంటుంది, దాంట్లో రాయాలి కోడ్. సో ఫస్ట్ అయితే విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఇవన్నీ క్లోజ్, ఫైల్ ఓపెన్, ఫోల్డర్. సో మన 5.6లో రియాక్ట్లో రౌటింగ్ యాప్. లాస్ట్ క్లాస్లో ఈ మాడ్యూల్, నావిగేషన్ బార్ ఇవన్నీ క్రియేట్ చేసాం. ఓకే, నా ఇక్కడ కాంపోనెంట్స్లో కొత్త కాంపోనెంట్, న్యూ ఫోల్డర్. ఏంటది? ఆర్డర్ సమ్మరీ అని చెప్పి దాంట్లో న్యూ ఫైల్. ఏంటది? ఆర్డర్ సమ్మరీ డాట్ జేఎస్ఎక్స్, ఆర్ఎఫ్సి. రియాక్ట్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లో ఆర్డర్ సమ్మరీ కాకుండా సింపుల్గా ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని ఒక మెసేజ్ ఇస్తున్నా సింపుల్గా యూజర్ దగ్గర నుంచి. అంటే దీంతో మనకు సింపుల్గా ఒక మెసేజ్ అనేది వస్తుంది, ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని. ఓకే, మన ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతే ఇప్పుడు దీంట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం రౌట్స్లోకి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ దాకా కోడ్ అనేది కాపీ, ఇక్కడ పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? నెక్స్ట్ ఇన్ యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ డిఫైన్ ద రౌట్ ఫర్ ఆర్డర్ సమ్మరీ పేజ్, ఆర్డర్ సమ్మరీ కాంపోనెంట్ లేదా పేజ్ ఏదైనా అనొచ్చు. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేయాలి, లేదా ఇంపోర్ట్ ఆటోమేటిక్గా అయిపోతుంది మీరు కరెక్ట్గా ఇస్తే. ఆల్రెడీ హోమ్ అబౌట్ ఎట్లయితే ఉన్నా అట్లనే ఇప్పుడు ఇంకో కొత్త రౌట్, పాత్ ఈజ్ ఈక్వల్ టు, ఆ పాత్లో వచ్చేసి నేను ఈసారి ఆర్డర్ సమ్మరీ అని చెప్పి ఇస్తున్నా. పాత్ ఎలిమెంట్ అని చెప్పి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ఇచ్చేసి దాంట్లో ఆర్డర్ సమ్మరీ కాంపోనెంట్ని తీసుకుంటున్నాను. పైన అది ఇంపోర్ట్ అయితే జరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో దీంతో సేవ్. సో మనకి ఆర్డర్ సమ్మరీ కాంపోనెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలి, తర్వాత కింద రౌట్స్లో ఈ పాత్ని అంటే ఆ రౌట్ని డిఫైన్ చేయాలి. ఏది? ఆర్డర్ సమ్మరీ అనే రౌట్ని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి వెళ్ళాలంటే ఎలా వెళ్దామంటే హోమ్ పేజ్ నుంచి వెళ్దాం. సో నెక్స్ట్ ఇన్ home.csx, home.jsx
ఫైల్ ఏం చేద్దాం, ఈ హోమ్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లో ఒక బటన్ క్రియేట్ చేద్దాం. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు నాకు వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు హోమ్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్కి రండి. ఇక్కడ వెల్కమ్ టు, ఇంతకుముందు వరకు హోమ్ పేజ్ అని ఉంది. ఇప్పుడు ఇది నార్మల్గా కాకుండా నేను ఒక హెడ్డింగ్లో పెడదాం. హెడ్డింగ్ 2 కట్, లాస్ట్లో పేస్ట్. ఇక్కడ H2 దగ్గర వెల్కమ్ టు హోమ్ పేజ్ కింద ఒక బటన్ తీసుకోండి, BUTTN బటన్. ఈ బటన్కి ఆన్ క్లిక్ అని చెప్పి ఇచ్చేసి, అంటే ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నేను ఎక్కడికన్నా నావిగేట్ అవ్వాలి. ఓకే, లాజిక్ అయితే రాద్దాం. దీంట్లో అయితే నేను ప్లేస్ ఆర్డర్ అని ఇస్తున్న పేరు. అంటే ఈ ప్లేస్ ఆర్డర్ అనే బటన్ కొట్టగానే మనం ఆ ఆర్డర్ కాంపోనెంట్కి వెళ్ళిపోవాలన్నమాట, అంటే ఆర్డర్ సమ్మరీకి వెళ్ళిపోవాలి. అలా ప్రోగ్రామెటికల్గా నావిగేట్ అవ్వాలి, నావిగేషన్ బార్తో కాదు. ఇప్పుడు ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ కాంపోనెంట్తో నావిగేట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి పైన, కాన్స్టెంట్ నావిగేట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని ఏదైనా తీసుకోవచ్చు. మనం నావిగేట్ అవుతున్నాం కాబట్టి నేను నావిగేట్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ నేమ్ అనేది మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. కానీ అది ఈజ్ ఈక్వల్ టు తర్వాత రాసేది మాత్రం ఫిక్స్. ఏంటది, యూజ్ నావిగేట్ అనే హుక్ అనమాట. ఇది రియాక్ట్ రౌటర్ డామ్లో ఉంటుంది అంతే. దీన్ని ఇంపోర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నావిగేట్ ఆబ్జెక్ట్తో మనం నావిగేట్ అవుతాం. ఆరో మార్క్ లాగా ఇచ్చేసి, అంటే ఆరో ఫంక్షన్ లాగా ఇచ్చేసి నావిగేట్ అని చెప్పేసి దేనికి వెళ్ళాలి, నావిగేషన్, ఆ పాత్ అనేది రాయాలి. ఇక్కడ ఈ పాత్ అనేది నువ్వు హోమ్ పేజ్లో ఇచ్చిన దానికి మ్యాచ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఇచ్చిన పాత్, ఇక్కడ ఉన్న ఇది రెండు మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు నేను క్లిక్ చేసినప్పుడల్లా ఈ ఆర్డర్ సమ్మరీ అనే కాంపోనెంట్కి మనం వెళ్ళిపోతాం, ఈ కాంపోనెంట్కి వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా. సో దీంతో మనం ఎప్పుడైతే హోమ్ పేజ్లో ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తామో దీనికి వెళ్ళాలి. చూద్దామా, చెక్ చేద్దామా, సేవ్. చూడండి, వెల్కమ్ టు హోమ్ పేజ్ అనే హెడ్డింగ్లోకి వచ్చింది. ప్లేస్ ఆర్డర్ అని క్లిక్ చేయగానే చూడండి ఆర్డర్ సమ్మరీకి వెళ్ళిపోయింది. ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది మనకి క్లియర్. అంటే వీఆర్ నావిగేటింగ్ త్రూ ప్రోగ్రామెటికల్లీ నౌ, నాట్ త్రూ నావిగేషన్ బార్. సో హోమ్ డాట్ జేఎస్ఎక్స్లో ఏం చేయాలి మనం, పైన ఫస్ట్ ఇది ఇంపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ కాన్స్టెంట్ క్రియేట్ చేయాలి, లేదా ఈ ఫంక్షన్ మొత్తం కాపీ పేస్ట్ చేసేసుకుంటున్నా సో దట్ మీకు చూసుకోవడానికి ఉంటుంది. ఇక్కడికి తర్వాత సేవ్ అండ్ రన్. సో ఇక్కడ సేవ్ అండ్ రన్ చేసి చూడండి, బటన్ క్లిక్ చేస్తే ఆర్డర్ కన్ఫర్మ్ పేజ్కి వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు ఆర్డర్ కన్ఫర్మ్ పేజ్లో ఉన్నాం కదా, ఇక్కడ నేను బ్యాక్ బటన్ కొడితే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళాలి. అంటే అక్కడ బ్యాక్ బటన్ కొడితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, హోమ్ పేజ్కి వెళ్ళాలన్నమాట నేను. సో ఆర్డర్ సమ్మరీ పేజ్లో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కింద ఇంకొక బటన్ తీసుకుందాం. ఆ బటన్కి గో బ్యాక్ అని చెప్పి ఇస్తున్న పేరు. సో ఈ గో బ్యాక్ అనే బటన్ ఏంటి, క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ వెళ్ళడానికి. సో ఆన్ క్లిక్, సేమ్ ఇక్కడ కూడా అంతే. నావిగేట్ అవ్వాలంటే ప్రోగ్రామెటికల్గా ఎప్పుడు నావిగేట్ అవ్వాలన్నా యూజ్ నావిగేట్ అనేదాన్ని యూజ్ చేయాలి. అది పైన రియాక్ట్ డామ్ నుంచి, రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆరో మార్క్ ఫంక్షన్ లాగా ఇచ్చి నావిగేట్ అని చెప్పి బ్యాక్ వెళ్ళాలి. సో ఒక పేజ్ బ్యాక్ వెళ్ళాలంటే సింపుల్గా -1 అని ఇస్తే చాలు. సో -1 ఇస్తే జస్ట్ ఒక పేజ్ బ్యాక్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో -1 ఇండికేట్స్ మీరు ఏ పేజ్ నుంచి అయితే వచ్చారో ఆ పేజ్కి వెళ్ళిపోతుంది రిటర్న్ అని అర్థం అనమాట. సేవ్ దిస్. ఇప్పుడు చూడండి ఇక్కడ హోమ్, రీలోడ్. ఇప్పుడు ఆర్డర్ సమ్మరీకి వెళ్ళా, చూడండి ఆర్డర్ సమ్మరీలో ఉన్నాం. గో బ్యాక్ అని కూడా కానీ మళ్ళీ హోమ్కి వెళ్ళిపోయినాం. చూడండి మళ్ళీ హోమ్లోంచి ఆర్డర్ సమ్మరీకి వెళ్తున్నాం. బ్యాక్ అని కనగానే మళ్ళీ ఆర్డర్ సమ్మరీకి వెళ్ళిపోయినాం. సరే, ఇప్పుడు అబౌట్లో ఉన్నా, ఇప్పుడు అబౌట్ నుంచి ఆర్డర్ సమ్మరీకి వెళ్తాను. ఇప్పుడు బ్యాక్ కొడితే మళ్ళీ అబౌట్ పేజ్కి వెళ్తా. చూడండి అక్కడ దేనికి వెళ్ళా, చూడండి అక్కడ అబౌట్ పేజ్కి నావిగేట్ అయినా. చూడండి అలా మీరు ఏ పేజ్ నుంచి అయితే ఆర్డర్ పేజ్కి వెళ్తారో ఆ పేజ్కి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ బ్యాక్ బటన్ అనమాట. సో ఇది ఆర్డర్ సమ్మరీ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లో
ఇది బ్యాక్ బటన్, పైన ఇదంతా కాపీ, ఇక్కడ పేస్ట్, ఇక్కడికి సేవ్ అండ్ రన్. సో ఇది ప్రోగ్రామేటికల్గా నావిగేట్ అవ్వడం ఎట్లా. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ నో మ్యాచ్ రౌట్ అని ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నో మ్యాచ్ రౌట్ అంటే ఏంటి అర్థం? నేమ్లోనే ఉంది. నో మ్యాచ్ రౌట్ అంటే ఏది మ్యాచ్ కానప్పుడు మనం ఈ రౌట్కి వెళ్తాము అని అర్థం అనమాట. అంటే ఇఫ్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ఎనీ రౌట్ వీ నీడ్ టు నావిగేట్ టు దిస్ రౌట్ అనమాట. అంటే వెన్ ఎనీ రౌట్ డస్ నాట్ మ్యాచ్ it will automatically load no match route component అన్నమాట. అంటే ఏది మ్యాచ్ కానప్పుడు మాత్రమే ఇది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇన్ కాంపోనెంట్స్ ఫోల్డర్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్ దట్ ఈస్ నో మ్యాచ్. దాంట్లో మళ్ళీ నో మ్యాచ్ .jsx ఫైల్ ఫస్ట్ ఇది క్రియేట్ చేద్దాం. సేవ్ దిస్. ఇక్కడ మనం సేవ్ యాజ్ అని చెప్పిచ్చేసి ఇదంతా పక్కకు పెట్టేసి హోమ్ కూడా పక్కకు పెట్టేస్తున్నాం. ఇప్పుడు కాంపోనెంట్స్ ఫోల్డర్లో న్యూ ఫోల్డర్ నో మ్యాచ్, దాంట్లో న్యూ ఫైల్ నో మ్యాచ్ .jsx RFC ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్. సో దీంట్లో ఏముండదు, జస్ట్ హెడ్డింగ్ 3లో పేజ్ నాట్ ఫౌండ్ అని చెప్పి ఇస్తున్నాను అంతే. అంటే ఏది దొరకనప్పుడు ఇది వస్తుంది. మరి ఇప్పుడు ఈ రౌట్ని యాడ్ చేయాలి కదా యాప్లో. ఇప్పుడు నార్మల్ రౌట్స్ అనుకో స్లాష్ అని, అబౌట్ అని, ఇప్పుడు ఇది ఇవ్వకపోయినా ఏం కాదు, అబౌట్ అని, ఆర్డినరీ, సమ్మరీ అని ఇట్లా ఇచ్చుకున్నాం వీటికి. మరి నో మ్యాచ్ రౌట్కి ఏమి ఇవ్వాలి, ఎక్కడ రాయాలి, అది ఇంపార్టెంట్. ఈ నో మ్యాచ్ రౌట్ ఖచ్చితంగా లాస్ట్లోనే రాయాలి. అంటే దాని కింద ఇంకా ఏ రౌట్స్ ఉండకూడదు, అదే లాస్ట్ రౌట్ అన్నట్టుగా. కంపల్సరిగా నో మ్యాచ్ రౌట్ అనేది లాస్ట్లోనే రాయాలి, దాని కింద ఇంకేది రాయకూడదు. రౌట్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇస్తాం, స్టార్ సింబల్ ఇవ్వాలి. స్టార్ అంటే నో మ్యాచ్ రౌట్ అని అర్థం అనమాట. మీనింగ్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్కి వెళ్ళాలి, సెల్ఫ్ క్లోజింగ్ ఇచ్చేసి నో మ్యాచ్ రౌట్ ఎలిమెంట్కి వెళ్ళాలి. పైన అది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. అయిపోయింది కాబట్టి ఓకే, ఆటో ఇంపోర్ట్ అయితే ఓకే, లేదంటే లేదు. గుర్తుపెట్టుకోండి, నో మ్యాచ్ రౌట్ అనేది లాస్ట్లోనే ఉండాలి, దీని కింద ఇంకేమి ఉండకూడదు. ఇప్పుడు చూద్దామా, సేవ్ చేసేసి. ఇప్పుడు నేను యూఆర్ఎల్ తర్వాత స్లాష్ సమ్ XYZ అని ఇస్తున్నా, అది లేనే లేదు. అది చూడండి, పేజ్ నాట్ ఫౌండ్. అంటే నువ్వు లేనిది ఏదైనా టైప్ చేసినా, లేని ఏదైనా రౌట్ ఇచ్చినా ఇప్పుడు దానికి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. దట్ ఈస్ కాల్డ్ నో మ్యాచ్ రౌట్ అని అంటాం. సో నో మ్యాచ్ రౌట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఇప్పుడు లైక్ ఇప్పుడు గ్యాలరీ అని ఉంది, గ్యాలరీ అనే పేజ్ లేనే లేదు, సో పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే లేని దానికి వెళ్ళినప్పుడు ఈ నో మ్యాచ్ రౌట్ అనేది వస్తుంది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ నో మ్యాచ్ రౌట్ అనేది ఖచ్చితంగా లాస్ట్లోనే ఇవ్వాలి. ఇది నో మ్యాచ్ రౌట్ గురించి ఒక పాయింట్స్ అనమాట. సో నో మ్యాచ్ రౌట్ అంటే మీనింగ్ ఏంటి, ఏది మ్యాచ్ కానప్పుడు ఇస్తాం దీన్ని. ఫస్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేయండి, కాపీ, ఇక్కడ పేస్ట్. నెక్స్ట్ ఇన్ app.jsx డిఫైన్ ద రౌట్. ఎట్లా డిఫైన్ చేయాలి, ఇది దిస్ ఈజ్ హౌ యూ విల్ డిఫైన్. ఇక్కడ కింద నోట్, ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే కంపల్సరీ ద నో మ్యాచ్ రౌట్ షుడ్ బి ప్రెజెంట్ ఆర్ షుడ్ బి డిక్లేర్డ్ as the last route. ఇక్కడికి సేవ్ అండ్ రన్ చేసి చూడండి. సో మీరు ఏదైనా రాంగ్ యూఆర్ఎల్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ నో మ్యాచ్ రౌట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనకి. సో ఇది మనకి నో మ్యాచ్ రౌట్. ఓకే, దీంతో మనకి నో మ్యాచ్ రౌట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నెస్టెడ్ రౌట్స్ అంటే ఒక రౌట్లో ఇంకొక రౌట్, అంతే కదా, దాన్నే నెస్టెడ్ రౌట్స్ అంటాం. దీనికి ఏ సినారియో తీసుకుందామో చూద్దాం. నెస్టెడ్ రౌట్స్. సో ఈ నెస్టెడ్ రౌట్స్ కోసం నేను ప్రోడక్ట్స్ పేజ్ అని తీసుకుంటాను. ప్రోడక్ట్స్ పేజ్. ఇన్ దట్
వీ హ్యావ్ రెండు ప్రోడక్ట్స్, వీ హ్యావ్ ఫ్యూచర్డ్ అండ్ న్యూ ప్రోడక్ట్స్. అంటే ప్రోడక్ట్స్ పేజ్లో రెండు ఉంటాయి మళ్ళీ సబ్, ఫ్యూచర్డ్ ప్రోడక్ట్స్, న్యూ ప్రోడక్ట్స్ అని. ఓకే, వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ ఫ్యూచర్డ్ ప్రోడక్ట్స్, whenever I click on future products, it will display list of future products. It will display list of featured products. Same way, whenever I click on new products, it will display list of new products. It will display list of new products. To achieve this goal, or to achieve this scenario, we use nested routes. ఈ సినారియో అచీవ్ చేయడానికి నెస్టెడ్ రౌట్స్ వాడతాం. సో ఫస్ట్ ఏం చేయాలి, కాంపోనెంట్ ఫోల్డర్లో మనం ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ప్రోడక్ట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో అగైన్ ఫ్యూచర్డ్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఇంకొక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో ఫ్యూచర్డ్ ప్రోడక్ట్స్ .jsx ఫైల్ ఉంటుంది. అలానే ఈ ఫ్యూచర్ ప్రోడక్ట్స్ బదులు న్యూ ప్రోడక్ట్స్ కూడా ఉంటుంది మనకి. దాంట్లోనే న్యూ ప్రోడక్ట్స్ .jsx ఫైల్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఈ ప్రోడక్ట్స్ ఫోల్డర్లోనే ప్రోడక్ట్స్ .jsx ఫైల్ ఉంటుంది. ఇది హైరార్కీ. ఫస్ట్ విల్ క్రియేట్ దిస్ ఫైల్, products.jsx ఫైల్ని ఫస్ట్ మనం క్రియేట్ చేద్దాం. క్లోజ్ దిస్. ఇది కూడా కొంతసేపు ఉంటే ఉన్నాయి, క్లోజ్ చేసుకో. నేను ఇప్పుడు హోము, నావ్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇదే దాంట్లో న్యూ ఫోల్డర్ ప్రోడక్ట్స్ అని చెప్పి, దాంట్లో మళ్ళీ న్యూ ఫోల్డర్ ఫ్యూచర్డ్ ప్రోడక్ట్స్ అని చెప్పి, మళ్ళీ అదే ప్రోడక్ట్స్లో న్యూ ఫోల్డర్ న్యూ ప్రోడక్ట్స్ అని చెప్పి, ఇప్పుడు ఫ్యూచర్ ప్రోడక్ట్స్లో న్యూ ఫైల్ ఫ్యూచర్డ్ products.jsx, న్యూ ప్రోడక్ట్స్లో న్యూ ఫైల్ న్యూ products.jsx. అట్లా ఫైల్స్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అటు ప్రోడక్ట్స్ పేజ్లో కూడా ఒక ఫైల్ ఉంటుంది కదా, దట్ ఈస్ products.jsx. ఫస్ట్ ఈ ఫైల్ క్రియేట్ చేయాలి. ఆబ్వియస్గా ఇది కూడా ఒక ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంటే కాబట్టి RFC క్రియేట్ అయితే అవుతుంది. ఇప్పుడు దీంట్లో నేను తీసేసి హెడ్డింగ్ 3లో వెల్కమ్ టు ప్రోడక్ట్స్ పేజ్ అని చెప్పి ఏదో ఒకటి ఇస్తున్నాం. దాని కింద ఇన్పుట్ టైప్ అని చెప్పి ఇచ్చేసి ఒక సర్చ్ బాక్స్ తీసుకుంటున్నాను. ప్లేస్ హోల్డర్ అని చెప్పి ఇచ్చేసి ప్లేస్ హోల్డర్లో సర్చ్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఇస్తున్నాం. ఏదో ఒకటి ఒక సర్చ్ బాక్స్ లేదా టైప్ ఇన్పుట్ టైప్ సర్చ్ బదులు ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కూడా తీసుకోవచ్చు నువ్వు కావాలనుకుంటే, ఏదైనా సరే. దాంట్లో సెర్చ్ చేయడానికి ఒక బాక్స్ లాగా. ఇదంతా మనకి ప్రోడక్ట్స్ పేజ్లో ఉంది. ఇప్పుడు దీనికి రౌట్ డిఫైన్ చేయాలి app.jsx. ఈ నో మ్యాచ్ రౌట్ పైన డిఫైన్ చేయాలి. చెప్పాను కదా, నో మ్యాచ్ రౌట్ కింద ఇంకేమి ఉండకూడదు. రౌట్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్స్ అని చెప్పి ఇస్తున్నాం. ఎలిమెంట్ అని చెప్పి సెల్ఫ్ క్లోజింగ్ ఇచ్చేసి దీంట్లో ప్రోడక్ట్స్ పేజ్కి నేను ఇచ్చుకుంటున్నాను. పైన ఇంపోర్ట్ జరిగిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ జరిగిపోయింది కాబట్టి ఓకే. సో మీరు కరెక్ట్గా చేస్తే ఆటో ఇంపోర్ట్ అయిపోతుంది అది ఆటోమేటిక్గా. ఇప్పుడు రౌట్ అయిపోయింది కాబట్టి దీన్ని నావిగేషన్ బార్లో కూడా యాడ్ చేయాలి నెక్స్ట్. అంతే కదా, నావిగేషన్ బార్లో యాడ్ చేస్తేనే కదా మనకి అక్కడ నావిగేట్ అయితే తెలుసుకోవచ్చు. సో మన నావ్ బార్ ఓపెన్ చేసి .jsx ఫైల్ ఆల్రెడీ హోమ్ అబౌట్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ వన్ ఇక్కడ /products, ఎందుకంటే నేను అక్కడ అదే ఇచ్చాను కాబట్టి యాప్లో పాత్లో ఏది ఇస్తే అదే ఉండాలి అక్కడ. ఇది జస్ట్ మనకి
స్క్రీన్ మీద కనిపించడానికి. ఇక్కడికి సేవ్ అని రన్ చేసి చూడండి. అబౌట్ ప్రోడక్ట్స్, వెల్కమ్ టు ప్రోడక్ట్స్ పేజ్. ఓకే, ఇక్కడ వరకు ఫస్ట్ నోట్స్ యాడ్ చేసుకున్నాం. products.jsxలో ఇది కోడ్, కాపీ పేస్ట్. నెక్స్ట్ ఇన్ app.jsx ఫైల్ యాడ్ రౌట్ ఫర్ ప్రోడక్ట్స్. ఎలా యాడ్ చేస్తాం? దిస్ ఈజ్ హౌ యూ విల్ యాడ్ రౌట్. తర్వాత నెక్స్ట్ ఇన్ navbar.jsx ఫైల్ యాడ్ ఏ న్యూ నావిగేషన్ టు ప్రోడక్ట్స్. ఎలా యాడ్ చేస్తాం? ఆల్రెడీ ఉన్న లింక్స్తో ఇది కొత్తగా యాడ్ చేస్తాం. ఇక్కడికి సేవ్ అండ్ రన్. సో మీరు సేవ్ అండ్ రన్ చేసినప్పుడు అక్కడికి అది రన్ అయిపోతుంది, సేవ్ అండ్ రన్ అయిపోతుంది. ఇప్పుడు నాకు మన నెస్టెడ్ రౌట్స్ క్రియేట్ చేయాలి, అంటే ఫ్యూచర్డ్ ప్రోడక్ట్స్, న్యూ ప్రోడక్ట్స్ కూడా లింక్ ఇవ్వాలి ఇక్కడ. సో ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ ప్రోడక్ట్స్కి వచ్చేసి ఈ సర్చ్ బాక్స్ కింద ఒక బ్రేక్, ఇంకొక బ్రేక్, ఒక 2 లైన్ బ్రేక్స్ ఇచ్చేసి, ఒక బ్రేక్ ఇచ్చేసి nav ట్యాగ్ తెలుసుగా, nav అంటే నావిగేషన్ బార్. దీనికి ఒక CSS క్లాస్ అప్లై చేస్తాం. ఆ క్లాస్ అనేది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ స్టైల్స్ డాట్ ప్రోడక్ట్స్ నావ్ అని చెప్పి ఏదో ఒక క్లాస్ నేమ్ ఇచ్చా. అంటే ప్రోడక్ట్స్లో ఉన్న నావిగేషన్ బార్. మరి CSS ఫైల్ ఉండాలి కదా, అట్లాంటప్పుడు క్రియేట్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ కూడా చేయాలి, దాన్ని చేద్దాం. దీంట్లో మామూలుగా అయితే మనం లింక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. యాక్టివేట్ అవ్వాలంటే nav లింక్ యూజ్ చేస్తాం. ఫస్ట్ అయితే నేను నార్మల్ లింక్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా. 2 అని చెప్పి ఫ్యూచర్డ్ అని ఇస్తున్నా. ఇక్కడ ఫ్యూచర్డ్ ప్రోడక్ట్స్ కోసం ఇది న్యూ అని ఇస్తున్నా. ఇది దేనికి? న్యూ ప్రోడక్ట్స్ కోసం. ఇప్పుడు ఈ 2 ఇచ్చేసా. ఓకే, మరి ఇప్పుడు వీటికి కూడా రౌట్స్ డిఫైన్ చేయాలి కదా యాప్లో. ఎక్కడైతే మనం అక్కడ డిఫైన్ చేసామో మన యాప్లో కూడా వాటిని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసే ముందు ఈ ఇండివిజువల్ ఈ 2 కాంపోనెంట్స్, ఫ్యూచర్ కాంపోనెంట్స్, న్యూ కాంపోనెంట్స్ని డిజైన్ చేయాలి. నెక్స్ట్ సేవ్ అని రన్ చేసిన తర్వాత మళ్ళీ products.jsx ఫైల్ ఓపెన్ చేసి ఇది కోడ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఇది ఒకటే యాడ్ చేసిన కొత్తగా. నెక్స్ట్ డిజైన్ ద ఫ్యూచర్డ్ అండ్ న్యూ ప్రోడక్ట్స్ కాంపోనెంట్స్. ఆ రెండింటిని డిజైన్ చేయండి. మీకు నచ్చినట్టు మీరు ఏదైనా తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేసి ఫ్యూచర్డ్ ప్రోడక్ట్స్, ఇది కూడా ఒక ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంటే కాబట్టి RFC అని చెప్పి సో ఇక్కడ ఫ్యూచర్ ప్రోడక్ట్స్ తీసేసి వేరే ఏదన్నా నేమ్ అనేది పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఒక హెడ్డింగ్ 3 హెడ్డింగ్ 4 మీ ఇష్టం, మీకు ఎట్లా కావాలంటే అట్లా. లిస్ట్ ఆఫ్ ఫ్యూచర్డ్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఇచ్చేసి 1 by 1 లిస్ట్ అనేది ఇస్తాను. దీనికి ఇప్పుడు UL కూడా ఇస్తున్నాం, అన్ఆర్డర్ లిస్ట్. ULకి కొన్ని స్టైల్స్ కూడా ఇస్తున్నాం, CSS స్టైల్స్. ఏంటది? లిస్ట్ స్టైల్ అని చెప్పి నన్, అంటే ఏమి బుల్లెట్స్ గిలెట్స్ ఏమి వద్దు అని అర్థం అనమాట. దీంట్లో LI ట్యాగ్లో బర్గర్ ఏదో ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నా. శాండ్విచ్, పిజ్జా, నెక్స్ట్ వచ్చేసి పాస్తా, బిర్యానీ, ఇట్లా 4-5 ఐటమ్స్ తీసుకున్నాం. ఇవి లిస్ట్ ఆఫ్ ఫ్యూచర్ ప్రోడక్ట్స్ అనుకుంటున్నాం. సేమ్ ఇదే విధంగా న్యూ ప్రోడక్ట్స్ కూడా చేయాలి. RFC H4 లిస్ట్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్ అని చెప్పి ఇస్తున్నాం. ఇదేమో ఫ్యూచర్ ప్రోడక్ట్స్, ఇదేమో న్యూ ప్రోడక్ట్స్. సేమ్ ఇట్లా ULలోనే కాపీ ఇక్కడ
వేస్ట్. కాకపోతే ఇక్కడ ఐటమ్స్ అనేది ఇప్పుడు ఇవి కాకుండా వేరే ఐటమ్స్ ఉంటాయి. నేను ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు టీవీ, స్మార్ట్ ఫోన్, రెఫ్రిజిరేటర్, నెక్స్ట్ వచ్చేసి ఏసీ, కూలర్, ఇలా ఒక 5-6 ఐటమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఇవి నోట్స్లో యాడ్ చేసాం. కాపీ. ఫస్ట్ ఫ్యూచర్డ్ products డాట్ JSX ఫైల్. నెక్స్ట్ న్యూ products డాట్ JSX ఫైల్. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు యాప్ డాట్ JSX ఫైల్లో వీటికి రౌట్స్ డిఫైన్ చేయాలి. చైల్డ్ రౌట్స్. ఓన్లీ ప్రోడక్ట్స్ రౌట్ ఒకటే ఇచ్చాం మనం. ఇప్పుడు చైల్డ్ రౌట్స్ ఎట్లా డిఫైన్ చేయాలంటే ఇట్లా సెల్ఫ్ క్లోజింగ్ చేయకుండా దాన్ని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేయాలి ప్రోడక్ట్స్ని. ఇప్పుడు దాకా అన్నిటికీ సెల్ఫ్ క్లోజింగ్ ఇచ్చేస్తున్నాం ఎందుకంటే సింగిల్ కాబట్టి. ఇప్పుడు దీని లోపల డివైడ్ చేయాలి కాబట్టి ప్రోడక్ట్స్ని ఓపెనింగ్ క్లోజింగ్ ఇచ్చి మధ్యలో డివైడ్ చేయాలి. అగైన్ మళ్ళీ రౌట్ సేమ్. అగైన్ పాత్, ఏ పాత్. ఫస్ట్ వచ్చేసి ఫ్యూచర్డ్ అనుకుందాం ఎందుకంటే నేను అవే నేమ్స్ ఇచ్చాను కాబట్టి. మనకి ఇక్కడ నావిగేషన్ బార్లో హోమ్, ఫ్యూచర్డ్, న్యూ అవే నేమ్స్ ఇక్కడ ఉండాలి. సేమ్ ఎలిమెంట్, సెల్ఫ్ క్లోజింగ్. ఈ ఎలిమెంట్ లోపల మీరు ఇక్కడ ఫ్యూచర్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి. ఓకే, వచ్చేసిందా? దీన్నే డూప్లికేట్, ఫ్యూచర్డ్ బదులు న్యూ. ఇక్కడ కూడా ఫ్యూచర్డ్ బదులు న్యూ. అది కూడా పైన ఇంపోర్ట్ అయిపోతాయి రెండు. ఓకే, అయిపోయినాయి. ఇప్పుడు స్టైల్స్ ఇవ్వాలి. ఇక CSS స్టైల్స్ మిగిలాయి. ఈ రెండు క్లోజ్ చేసేసి ఈ రెండు డిజైన్ చేసిన తర్వాత యాప్ డాట్ JSXకి వెళ్ళాలి. సో ఇన్ యాప్ డాట్ JSX now we will design or now we will create nested routes for products. ఎట్లా క్రియేట్ చేస్తాం? ఇలా కాపీ పేస్ట్. దిస్ ఈజ్ హౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత products డాట్ మాడ్యూల్ డాట్ CSS ఫైల్ క్రియేట్ చేయాలి. దాంట్లో స్టైల్స్ ఇవ్వాలి. ఎందుకంటే నేను అక్కడ ప్రోడక్ట్స్ పేజ్కి స్టైల్స్ ఇస్తున్నాను. లేదు, ఇక్కడ మాడ్యూల్ డాట్ CSS ఫైల్ క్రియేట్ చేయండి. న్యూ ఫైల్ products డాట్ మాడ్యూల్ డాట్ CSS. సో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ స్టైల్స్ అనేది ఇవ్వాలి. నేను ఏమి ఇస్తున్నా? ప్రోడక్ట్స్ నావ్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ పైన ఉన్న నావిగేషన్ బార్కు కలర్ ఇచ్చాం కదా, దీనికి ఒక కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్, అసలు దీనికి ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా ట్రాన్స్పరెంట్ అని ఇద్దాం. ప్యాడింగ్ మాత్రం ఇద్దాం. ఒక 16 పిక్సెల్స్ 32 పిక్సెల్స్ అని చెప్పి. టాప్ బాటమ్ 16, లెఫ్ట్ రైట్ 32. మార్జిన్ బాటమ్ మాత్రమే ఒక 25 పిక్సెల్స్ ఇస్తున్నా సపరేట్గా. ఇది మన ప్రోడక్ట్స్ నావ్ ఎక్కడైతే యూజ్ చేస్తామో దానికి అప్లై అవుతాయి. మరి ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ నావ్లో హైపర్ లింక్ ట్యాగ్స్ ఉంటాయి కదా, దానికి స్టైల్స్ ఇవ్వడానికి. కాపీ దిస్ హైపర్ లింక్ ట్యాగ్, దానికి స్టైల్స్ ఇవ్వడానికి. మార్జిన్ రైట్ ఎంత? 20 పిక్సెల్స్ అని ఇద్దాం. ఫాంట్ సైజ్ ఎంత ఇద్దాం? హైపర్ లింక్ ట్యాగ్ సైజ్ ఒక 16 పిక్సెల్స్ తీసుకుంటాం. ఫాంట్ ఫ్యామిలీ కూడా మీరు వేరే ఏదన్నా డిఫరెంట్ ఫాంట్ తీసుకున్నాం, అంటే పైన ఉన్న ఫాంట్ కాకుండా డిఫరెన్స్ కోసం. దీంతో మనకి స్టైల్స్ అనేది ఇవి అప్లై అవుతాయి. సో ఎట్లా చేయాలి అప్లై? ఈ products డాట్ JSXలో ఫస్ట్ ఆబ్వియస్గా ఇంపోర్ట్ చేసుకోవాలి CSS. ఇంపోర్ట్ స్టైల్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? products డాట్ మాడ్యూల్ డాట్ CSS. దిస్ ఈజ్ హౌ you'll import. ఇప్పుడు ఇక్కడ రీలోడ్ రావట్లే, F12 సంథింగ్ ఏదో మిస్ అయింది. రిఫరెన్స్ ఎర్రర్, లింక్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఈ ప్రోడక్ట్స్లో లింక్ అని ఇచ్చాం కానీ ఈ లింక్ అనేదాన్ని మనం ఇంపోర్ట్ చేయలే కదా, అందుకు రావట్లేదు. రియాక్ట్ రౌటర్ డౌన్ నుంచి ఇంపోర్ట్ చేయాలి. నౌ క్లియర్?
నో అవుట్పుట్, నథింగ్. చూడండి, హోమ్, అబౌట్, ప్రోడక్ట్స్ అనగానే వెల్కమ్ టు ప్రోడక్ట్స్ పేజ్, ఫ్యూచర్డ్, న్యూ అని 2 వస్తాయి. ఫ్యూచర్డ్ కొడితే ఫ్యూచర్ రావాలి, న్యూ కొడితే న్యూ రావాలి, అని రావట్లేదు. చూడండి, ఇక్కడ యూఆర్ఎల్లో నావిగేట్ అవుతుంది, కంటెంట్ రావట్లే. ఇక్కడ కింద కంటెంట్ రావాలి కానీ రావట్లే, ఎందుకంటే డైరెక్ట్గా కంటెంట్ రాదనమాట. ఇది క్లిక్ చేస్తున్నా, మరి ఇప్పుడు నావిగేషన్ బార్ కింద కంటెంట్ చూపించాలి కదా. సో చైల్డ్ కంటెంట్ అనేది డైరెక్ట్గా రాదనమాట. సో చైల్డ్ కంటెంట్ రావాలంటే మనం అవుట్లెట్ అని ఇంకొక ట్యాగ్ యూజ్ చేయాలి. ఈ అవుట్లెట్ ట్యాగ్ యూజ్ చేయకపోతే నీకు చైల్డ్ కంటెంట్ డిస్ప్లే అవ్వదు. దీన్ని కూడా పైన ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ నా రీలోడ్, ఇప్పుడు చూడండి, ఫ్యూచర్డ్, న్యూ, ఫ్యూచర్డ్, న్యూ వస్తుందా. అబౌట్, ప్రోడక్ట్, స్టార్టింగ్ ఏం రావు. ఫ్యూచర్ మీద క్లిక్ చేస్తే ఫ్యూచర్, న్యూ మీద క్లిక్ చేస్తే న్యూ. సో ఇలా మనం నావిగేషన్ బార్ని స్టైల్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా క్లాసింగ్, స్టైలింగ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్లో ఇవి స్టైల్స్. కాపీ పేస్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ డాట్ జిఎస్ఎక్స్లో ఇది కోడ్, ఫైనల్ కోడ్. ఇక్కడికి సేవ్ అండ్ రన్ చేసి చూడండి, ఆటోమేటిక్గా మనకి ఫ్యూచర్ కొడితే ఫ్యూచర్ వస్తుంది, న్యూ నొక్కితే న్యూ ప్రోడక్ట్స్ డిస్ప్లే అవుతాయి. సో దిస్ ఈజ్ కాల్ నెస్టెడ్ రౌట్స్, అంటే రౌట్లో రౌట్. ఇప్పుడు ఇక్కడ నేను లింక్ యూజ్ చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ లింక్ కాకుండా మీరు దాంట్లో యూజ్ చేసినట్టే, ఇక్కడ నావిగేషన్ బార్లో యూజ్ చేసినట్టే ఇట్లా స్టైల్స్ డిఫైన్ చేసుకొని ఇదే సేమ్ అక్కడ కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు దీన్నే కాపీ చేసి మీరు ఇక్కడ ప్రోడక్ట్స్ డాట్ జిఎస్ఎక్స్లో కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాను. లింక్ బదులు ఇప్పుడు నేను నావ్ లింక్ అనేది యూజ్ చేస్తున్నాను హైలైట్ చేయడానికి. సో నార్మల్గా ఉన్నప్పుడు బోల్డ్ లేదా నార్మల్ అండర్లైన్ లేదా రెడ్ కలర్ కాకుండా ఈసారి గ్రీన్ కలర్ అని చెప్పి ఇచ్చేసి, లేదంటే బ్లాక్ కలర్ అని చెప్పి ఇస్తున్నాం. మరి ఇక్కడ లింక్ ఉన్న చోటల్లా నావ్ లింక్కి రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ నేమ్స్ అనేది ఇవ్వాలి. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు నావ్ లింక్ స్టైల్స్ అని చెప్పి ఆ స్టైల్స్ని అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, హోమ్, ప్రోడక్ట్స్, ఫ్యూచర్లోకి వెళ్తే ఫ్యూచర్ గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది, న్యూలోకి వెళ్తే న్యూ అనేది గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది, అంటే గ్రీన్ కలర్లో ఉన్నది హైలైట్ అయినట్టు అనమాట. ఇప్పుడు అలా మనం సేమ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. దీన్ని హైలైటింగ్ ద స్టైల్స్ అంటాం. టు హైలైట్ ద సెలెక్టెడ్ ఐటమ్ ఇన్ products.jsx, item in products.jsx file. So this is the code. ఇక్కడికి మళ్ళీ సేవ్ అండ్ రన్. సో దీంతో మనకి నెస్టెడ్ రౌట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో రౌట్లో రౌట్ ఉంటే దాన్నే నెస్టెడ్ రౌట్ అంటాం. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్లో మనకి ఫ్యూచర్డ్, న్యూ అనేది చైల్డ్ రౌట్స్ అనమాట. అట్లా మీరు క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ రౌట్ అని ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఇండెక్స్ రౌట్ అని ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ఇండెక్స్ రౌట్? సో ఇండెక్స్ రౌట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ప్రోడక్ట్స్లోకి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, డిఫాల్ట్గా ఏం రావట్లే. ఫ్యూచర్, న్యూనో రెండిట్లో ఏదో ఒకటి రావాలి, నాకు డిఫాల్ట్గా రావట్లే. ఎందుకంటే నువ్వు క్లిక్ చేస్తేనే అది హైలైట్ అవుతుంది, అప్పుడు క్లిక్ చేసినప్పుడే వస్తుంది. అట్లా కాదు, నేను ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోగానే నాకు ఈ రెండిట్లో ఏదో ఒకటి డిఫాల్ట్గా వచ్చేయాలి. అంటే నీకున్న చైల్డ్ రౌట్స్లో ఏదైనా ఒక దాన్ని డిఫాల్ట్ రౌట్ లాగా సెట్ చేయాలన్నమాట. దాన్నే నెస్టెడ్, దాన్నే ఇండెక్స్ రౌట్ అంటాం. సో కాన్సెప్ట్ ఏంటి, వెన్ యూ ఆర్ ఇన్ ద పేరెంట్ రౌట్, you need to display some content or display any one of the child route, as default route. We use index route concept. ఇది index route concept ఎప్పుడు యూజ్ చేయాలి. సో దీనికోసం ఇప్పుడు కొన్ని చిన్న చిన్న చేంజెస్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఫస్ట్ది, ఇక్కడ ఇంతకుముందు ఫ్యూచర్ ఇచ్చాం కదా, ఎంటీ.
అంటే నేను ఫ్యూచర్ లింక్ని డిఫాల్ట్ లింక్ అనుకుంటున్నా, ఎంటీ పెట్టేయాలి ఫస్ట్. సెకండ్ ఇక్కడ ఎంటీ పెట్టేసిన తర్వాత సెకండ్ మన నావిగేషన్ బార్ యాప్ డాట్ జేఎస్ఎక్స్కి వచ్చి అక్కడే కదా రౌట్స్ ఇచ్చాం. ఇంతకుముందు ఇక్కడ ఫ్యూచర్ అని ఇచ్చాం కదా, ఇట్లా ఆ ఫ్యూచర్ అని ఇచ్చే బదులు ఇది మొత్తం పాత్ అనేది మొత్తమే తీసేసి ఇండెక్స్ అని రాయాలంతే. ఈ ఇండెక్స్ అని రాస్తే ఓకే ఇది డిఫాల్ట్ రౌట్ అని అర్థమైపోతుంది దానికి, అంతే. దీన్నే ఇండెక్స్ రౌట్ అంటాం. సేవ్. ఇప్పుడు చూడండి హోమ్. ఇప్పుడు నేను ప్రోడక్ట్స్కి వెళ్ళగానే ఫ్యూచర్ ప్రోడక్ట్స్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. చూడండి వచ్చేసింది, ఇంతకుముందు రావట్లే, ఇప్పుడు వచ్చేసింది. మళ్ళీ మనకి ఇండెక్స్ రౌట్ అనమాట. సో ఇండెక్స్ రౌట్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నావిగేషన్ బార్లో ఇది చేంజ్ చేయాలి. ప్రోడక్ట్స్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లో ఇది చేంజెస్ చేయాలి. ఎంటీ ఇవ్వాలి. ఇంతకుముందు ఇక్కడ ఫ్యూచర్ ఉంది, అది ఎంటీ ఇవ్వాలి. తర్వాత యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఓన్లీ ఈ రౌట్స్ మాత్రమే ఇస్తున్నా, ఎందుకంటే మనం ఆ ఏరియా మాత్రమే చేంజ్ చేసాం కాబట్టి అదొకటే ఇస్తుంది. సో ఇంతకుముందు ఇక్కడ పాత నుండే ఇప్పుడు ఇండెక్స్ అని ఇవ్వాలి, అంతే. సేవ్ అండ్ రన్. సో దిస్ ఈస్ ఇండెక్స్ రౌటింగ్. ఇండెక్స్ రౌట్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం? మనకున్న చైల్డ్ రౌట్స్లో ఏదన్నా ఒక దాన్ని డిఫాల్ట్గా సెట్ చేయాలి అన్నప్పుడల్లా నువ్వు ఈ ఇండెక్స్ రౌట్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీన్నే ఇండెక్స్ రౌట్ అంట. నెక్స్ట్ ఇండెక్స్ రౌట్ తర్వాత డైనమిక్ రౌట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డైనమిక్ రౌట్స్ అని అంటాం. డైనమిక్ రౌట్స్. ఇప్పుడు దాకా మనం చేసినవన్నీ స్టాటిక్ రౌట్స్, హోమ్ అబౌట్ అని చెప్పి ముందే ఫిక్స్ చేసి ఇచ్చేస్తున్నాం. అట్లా కాకుండా కొన్నిసార్లు డైనమిక్గా తెచ్చుకోవాల్సి వస్తుంది, డైనమిక్గా ఫెచ్ చేయాల్సి వస్తుంది. వాటిల్ని డైనమిక్ రౌట్స్ అంటాం. ఎట్లా చేయాలి? దీనికోసం ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు లిస్ట్ ఆఫ్ యూజర్స్. నెక్స్ట్ whenever I click on a particular user, when I click on a particular user అంటే ఒక పర్టికులర్ యూజర్ మీద క్లిక్ చేసిన వెంటనే it should display the user details. It should display the user details of that particular user. అంటే లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఉంటుంది. నువ్వు ఏ యూజర్ మీద క్లిక్ చేస్తే ఆ యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ పక్కకు డిస్ప్లే అవ్వాలి నాకు. ఇది అన్నమాట. సో దీంట్లో కాంపోనెంట్స్ ఫోల్డర్లో నాకు యూజర్స్ అని ఒక ఫోల్డర్, దాంట్లో యూజర్స్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్, అలానే సిఎస్ఎస్ స్టైల్స్ కోసం యూజర్స్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. మరి ఇప్పుడు యూజర్ డీటెయిల్స్ అని చెప్పి ఇంకోటి ఉండాలి కదా, అది క్రియేట్ చేయాలి. అది డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు, అది కూడా నువ్వు కావాలనుకుంటే ఫోల్డర్స్లో క్రియేట్. నేనైతే డైరెక్ట్గానే క్రియేట్ చేసేస్తున్నా. యూజర్ డీటెయిల్స్ డాట్ జేఎస్ఎక్స్, అలానే యూజర్ డీటెయిల్స్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. ఇలా మొత్తం ఇవన్నీ నాకు ఉన్న ఫైల్స్ అన్నమాట. ఈ ఫోల్డర్ క్రియేట్ చేసి ఇవన్నీ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి వాటికి కోడ్ యాడ్ చేయాలి 1 by 1. తర్వాత డైనమిక్గా రౌట్స్ డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఇదంతా క్లోజ్ చేసేస్తున్నా. సో గో బ్యాక్ అగైన్ హియర్, హైడ్ ఎవ్రీథింగ్. కాంపోనెంట్స్లో న్యూ ఫోల్డర్ యూజర్స్, దాంట్లో న్యూ ఫైల్ యూజర్స్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ యూజర్స్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, ఇది కూడా అయిపోయింది. యూజర్ సంబంధించిన 2 అయిపోయింది. నెక్స్ట్ యూజర్ డీటెయిల్స్ కోసం ఇంకొకటి యూజర్ డీటెయిల్స్ డాట్ జేఎస్ఎక్స్. నెక్స్ట్ అలానే ఇంకొక న్యూ ఫైల్ యూజర్ డీటెయిల్స్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. సో దీంతో నాకు 4 ఫైల్స్ వచ్చేసినాయి. ఇంకొకటి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ యూజర్స్ డాట్ జేఎస్ఎక్స్. ఈ యూజర్స్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లో ఏముంటుంది, లిస్ట్ ఆఫ్ యూజర్స్ని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యూజర్స్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఓపెన్ చేయండి. ఆర్ఎఫ్సి ఆబ్వియస్గా రియాక్ట్ ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్ అంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ యూజర్స్ని డిఫైన్ చేస్తున్నా. కాన్స్టెంట్ యూజర్స్ అని చెప్పి ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నా. ఐడి 1 ఫస్ట్ ఐడి, నేమ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి రంజిత్, ఏజ్ సంథింగ్ 38, ఇది ఒక డీటెయిల్స్. డూప్లికేట్ 2, 3,
4 చేంజ్ చేయండి. ఐడి నెంబర్స్ 2 3 4 నీ ఇష్టం వచ్చిన పేర్లు నువ్వు తీసుకో. నేను ఏదో ఒకటి 4-5 పేర్లు తీసుకుంటున్నా. అమిత్, సురేష్, ప్రియా, ఇట్లా ఒక 4 పేర్లు తీసుకుంటున్నా. ఏజెస్ కూడా చేంజ్ చేద్దాం. 28 ఒకటి, 30 ఒకటి, 26 ఒకటి, ఇట్లా ఇచ్చేసిన. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా యూజర్స్ అనే దాంట్లో ఉన్నాయి ఇప్పుడు ఇదంతా, అంతే కదా. ఓకే, ఇక్కడతో ఇది అయిపోయింది. సిఎస్ఎస్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ స్టైల్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి యూజర్స్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. దీంతో సిఎస్ఎస్ స్టైల్స్ కూడా మనకి ఇంపోర్ట్ అయిపోతాయి. సో ఆబ్వియస్గా ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డ్యూకి క్లాస్ నేమ్ ఇద్దాం. ఏం క్లాస్ నేమ్? స్టైల్స్ డాట్ కంటైనర్ అని ఇస్తుంది. ఇప్పుడు ఆ కంటైనర్ అనే క్లాస్ సిఎస్ఎస్లో క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి మెయిన్గా 2 సెక్షన్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ సెక్షన్, రైట్ సైడ్ సెక్షన్ అని. లెఫ్ట్ సైడ్ సెక్షన్లో యూజర్స్ లిస్ట్ వస్తుంది, రైట్ సైడ్ సెక్షన్లో ఆ యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. గాట్ ఇట్? లెఫ్ట్ సైడ్ ఏమో లిస్ట్ ఆఫ్ యూజర్స్, రైట్ సైడ్ ఏమో ఆ యూజర్ సంబంధించిన డీటెయిల్స్. సో నేను కామెంట్స్లో మీకు అర్థం కావాలని నీట్గా ఇస్తున్నాను. లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ క్రియేట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొకటి, దీనికి మళ్ళీ ఇంకొక క్లాస్, ఈసారి స్టైల్స్ డాట్ సైడ్ బార్ అని చెప్పి పేరు ఇచ్చాను. నేను ఇచ్చాను సైడ్ బార్ అని. దీంట్లో హెడ్డింగ్ 2లో యూజర్స్ లిస్ట్ అని చెప్పి వచ్చి అక్కడ నాకు కింద ఆ పైన ఉన్న యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేర్లన్నీ డిస్ప్లే అవ్వాలి ఇక్కడ. సో అరేస్ని డిస్ప్లే చేయాలంటే మ్యాప్ ఆపరేటర్ యూజ్ చేస్తాం, తెలుసు కదా మనకి మ్యాప్. ఆ మ్యాప్లో యూజర్ అని చెప్పి రాసేసి బ్రాకెట్స్ ఇచ్చేసి దాంట్లో మనం లింక్ ట్యాగ్ యూజ్ చేసి కీ అనేది ఏంటి? ఐడి. ఎందుకంటే కీ అనేది ఎప్పుడైనా సరే యూనిక్ ఉండాలి ఎప్పుడైనా. యూజర్ డాట్ ఐడి 2 దేనికి లింక్ అవ్వాలి అది మనం ఇవ్వాలన్నమాట ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్లో. సో నేనైతే బ్యాక్ స్టిక్ క్యారెక్టర్లో ఇస్తున్నా. ఏమని ఇస్తున్నా? $/$ అని చెప్పి యూజర్ డాట్ ఐడి. అంటే ఐడిని బట్టి నావిగేట్ అవుతున్నాం అనమాట. మనం దేన్ని బట్టి నావిగేట్ అవుతున్నాం? ఐడిని బట్టి నావిగేట్ అనేది చేస్తున్నాం. దేనికి? యూజర్ నేమ్ని బట్టి అక్కడ డిస్ప్లే అవుతుంది యూజర్ డాట్ నేమ్. సో ఇప్పుడు అది మనకి లెఫ్ట్ సైడ్ నావిగేషన్ సెక్షన్ అయిపోయింది. దీని కింద రైట్ సైడ్ నావిగేషన్ సెక్షన్ క్రియేట్ చేయాలి. రైట్ సైడ్ జస్ట్ కంటెంట్ డిస్ప్లే చేస్తాం అంతే. డ్యూ క్లాస్ నేమ్ స్టైల్స్ డాట్ డీటెయిల్స్ అని అనుకుంది. ఇక్కడ డిస్ప్లే చేయడానికి అవుట్లెట్, ఎందుకంటే చైల్డ్ కంటెంట్ డిస్ప్లే చేయాలంటే అవుట్లెట్ అనేది వాడాలి మనం. అది లేకుండా రాదు. ఇప్పుడు పైన ఇంపోర్ట్ జరిగాయా? లేదు. ఏమేమి ఇంపోర్ట్ చేయాలి ఇక్కడ పైన? ఒకటి లింక్, ఒకటి అవుట్లెట్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్ అంతే. దీంతో మనకి ఎర్రర్స్ కూడా ఏం రావు. ఇప్పుడు ఎర్రర్స్ అంటే ఇక్కడ బేసిక్గా ఏం చేస్తున్నానంటే ఆ యూజర్ నేమ్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఐడికి నావిగేట్ అవుతున్నట్టు రౌట్ డిఫైన్ చేసిన ఇక్కడ నేను. ఇది మనం అక్కడ డైనమిక్గా డిఫైన్ చేయాలి రౌట్. ఇంకా స్టైల్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు దీనికి. యూజర్స్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. ఫస్ట్ కంటైనర్ క్లాస్, ఎందుకంటే నువ్వు ఫస్ట్ మెయిన్ డ్యూకి కంటైనర్ క్లాసే ఇచ్చావు కాబట్టి. డిస్ప్లే ఫ్లెక్స్, పక్కకు రావాలంటే ఫ్లెక్స్. హైట్ 100 VH అంటే టోటల్ స్క్రీన్ హైట్ మొత్తం తీసేసుకుంటుంది. ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ అనుకుంటున్నాను. ఇది కంటైనర్ మొత్తానికి అప్లై అవుతుంది. మరి ఇప్పుడు సైడ్ బార్ అంటే లెఫ్ట్ సైడ్ బార్ ఉంది కదా, దీనికి వచ్చేసి ఒక 30% అనుకుంటున్నా విడ్త్. దీనికి వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనుకుంటున్నా. F4 అని చెప్పి అన్ని F4 ఇచ్చా. లైట్ ఇట్లా గ్రే కలర్ వైట్ కలర్లో వస్తుంది. ఓకే, మీకు సరిపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. ప్యాడింగ్ అని చెప్పి 20 పిక్సెల్స్ అని ఇస్తున్నా. బార్డర్ రైట్ సైడ్ మాత్రమే కావాలి నాకు, మిగతా సైడ్ 1000. ఎంత? 2 పిక్సెల్స్ సాలిడ్. డి సో అన్ని డీల్ ఇచ్చేస్తే
కొంచెం గ్రే కలర్లో వస్తుంది. ఇది సైడ్ బార్. ఏంటిది? సైడ్ బార్ అన్నమాట. అట్లనే లింక్ ఏమిస్తున్నాను, లింక్ అనే క్లాస్. సో ఈ లింక్ అనే క్లాస్ని మనం ఇవ్వలేదు పైన. ఫస్ట్ అయితే క్రియేట్ చేద్దాం. అంటే లింకింగ్ ఉన్న వాటిలన్నిటికీ క్లాస్ అప్లై అవుతుంది. డిస్ప్లే బ్లాక్, ఎందుకంటే నాకు లింక్ అనేది మొత్తం బ్లాక్ మొత్తం ఆక్యుపై అవ్వాలి. ఎందుకంటే నార్మల్గా హైపర్ లింక్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. 10 పిక్సెల్స్ టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ 0. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ వద్దు, నన్. కలర్ వచ్చేసి మీ ఇష్టం, నేనైతే అన్ని 3s తీసుకుంటాను. సో గ్రే కలర్ వస్తుంది. ప్యాడింగ్ 8 పిక్సెల్స్. ఇదే లింక్ క్లాస్కి హెచ్ ఓవర్ చేసినప్పుడు, అంటే మౌస్ ఓవర్ చేసినప్పుడు, అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి డిడి అనే అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ లింక్ అనే క్లాస్ని కూడా నువ్వు ఇక్కడ యూజ్ చేయాలి, ఇక్కడ. సో మీకు కనిపించడానికి కోసం నెక్స్ట్ లైన్లోకి రాస్తున్నా ఇట్లా. క్లాస్ నేమ్ స్టైల్స్ డాట్ లింక్. సో దీంతో ఆ లింకింగ్ క్లాస్ స్టైల్స్ కూడా దీనికి అప్లై అయిపోతాయి. ఇంకా మిగిలింది ఏంటి? రైట్ సైడ్ కంటెంట్ ఏరియా. దానికి మనం ఏమి ఇచ్చాం? క్లాస్ నేమ్ డీటెయిల్స్ అని ఇచ్చాం. ఓకే, డీటెయిల్స్ అని చెప్పి ఇది రిమైనింగ్ విడ్త్ 70% తీసేసుకుంటుంది. ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్స్ అని చెప్పి ఇస్తుంది. ఇది యూజర్స్ కాంపోనెంట్. క్లిక్ చేసినప్పుడు అవుట్లెట్తో జనరేట్ అవుతుంది. ఈ అవుట్లెట్లో ఇప్పుడు యూజర్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. అది మనం సపరేట్గా క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ లింక్అప్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ వరకు నోట్స్ యాడ్ చేసుకున్నాం. కాపీ. ఇది యూజర్ డీటెయిల్స్ డాట్ జేఎస్ఎక్స్, ఇది మాడ్యూల్స్ డాట్ సిఎస్ఎస్. నెక్స్ట్ ఇప్పుడు యూజర్ డీటెయిల్స్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఓపెన్ చేయండి. RFC. ఆబ్వియస్గా ఏదైనా మనకి అన్ని ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్సే ఉంటాయి. దీంట్లో ఇక్కడ సింపుల్గా యూజర్ డీటెయిల్స్ అని చెప్పి ఇప్పుడైతే ప్రింట్ చేస్తున్నాం. తర్వాత దాన్ని డిజైన్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే నేను యూజర్ డీటెయిల్స్ అన్న మాత్రమే ఇస్తున్నాను అంతే. ఇంకా రౌట్స్ డిఫైన్ చేయాలి యాప్లో. యాప్ డాట్ జేఎస్ఎక్స్. ఇప్పుడు ఇక్కడ పైన మనం రౌట్ అని చెప్పి ఓపెన్ క్లోజ్. దీంట్లో పాత్. సో మెయిన్ పాత్ వచ్చేసి యూజర్స్. సో యూజర్స్ అన్నప్పుడు మనకి దేనికి వెళ్తాం? యూజర్స్ కాంపోనెంట్కి వెళ్తాం అన్నమాట. సెల్ఫ్ క్లోజింగ్ ఉండదు, యూజర్స్ కాంపోనెంట్కి వెళ్తాం. కాదు అలాంటప్పుడు రౌట్ ఇండెక్స్ అని చెప్పి తెలుసుగా, ఇండెక్స్ రౌట్. చైల్డ్ రౌట్స్ ఏదన్నా ఒకదానికి ఇండెక్స్ రౌట్ డిఫైన్ చేయొచ్చు మనం. దేనికి ఇస్తున్నాను? ఇండెక్స్ రౌట్ వచ్చేసి డిఫాల్ట్గా హెడ్డింగ్ 3లో సెలెక్ట్ ఏ యూజర్ అని వస్తుంది. అంటే నాకు డిఫాల్ట్గా సెలెక్ట్ ఏ యూజర్ అనే మెసేజ్ వస్తుంది. మరి వాడు ఐడి సెలెక్ట్ చేస్తే ఐడిని బట్టి నావిగేట్ అవ్వాలి. సో దీంట్లో పాత్ ఈజ్ ఈక్వల్ టు స్లాష్ లేదా కొలన్ ఐడి అంటే చాలు. డైనమిక్ రౌట్స్కి ఇట్లా కొలన్ సింబల్ ఇచ్చి ఏదో ఒక వేరియబుల్ తీసుకోవాలి ఐడి అని. తర్వాత ఈ ఐడి అనే వేరియబుల్ బట్టి మనం అక్కడ రిఫర్ చేసుకొని తీసుకుంటాం తర్వాత ఫెచ్ చేసేటప్పుడు. ఇక్కడ ఎలిమెంట్ అని చెప్పి ఇక్కడ యూజర్ డీటెయిల్స్ చూపించట్లే. ఉంది కదా, చూపించట్లే. సో చూపించకపోతే ఇక్కడ ఇంపోర్ట్ కాదు, తెలుసు కదా, మనం ఇంకా మాన్యువల్గా చేసుకోవాలి. ఓకే, సో ఐడి అప్పుడు అదనికి వెళ్తాం. సో రౌట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నావిగేషన్ బార్లో యాడ్ చేయాలి లాస్ట్కి. ఎందుకంటే మనం ఏది క్రియేట్ చేసినా మెన్యూ బార్లో దాన్ని యాడ్ చేస్తేనే మనం మెన్యూ బార్తో నావిగేట్ అవుతాం. సో ఇప్పుడు ప్రోడక్ట్స్ తర్వాత
యూజర్స్, ఇక్కడ కూడా ప్రోడక్ట్స్ బదులు యూజర్స్. రీలోడ్, హోమ్, అబౌట్, ప్రోడక్ట్స్, యూజర్స్. చూడండి లెఫ్ట్ సైడ్ యూజర్స్ లిస్ట్, సెలెక్ట్ ఏ యూజర్ అని డిఫాల్ట్ మెసేజ్ వస్తుంది. ఎందుకంటే నేను ఇండెక్స్ రౌట్లో అదే మెసేజ్ ఇచ్చా కాబట్టి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ పేజ్ వస్తుంది. ఇప్పుడు ఏది క్లిక్ చేసినా అదే వస్తుంది, ఎందుకంటే నేను డీటెయిల్స్ పేజ్ ఇంకా డిజైన్ చేయలేదు కాబట్టి. దాన్ని డిజైన్ చేయాలంటే పారామీటర్ తెచ్చుకోవాలి, పారామీటర్ తెచ్చుకొని చేయాలి. అంటే ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఫస్ట్ యూజర్ క్లిక్ చేస్తే 1 వస్తుంది, సెకండ్ యూజర్ క్లిక్ చేస్తే 2 వస్తుంది, థర్డ్ యూజర్ క్లిక్ చేస్తే 3 వస్తుంది, ఫోర్త్ యూజర్ క్లిక్ చేస్తే 4 వస్తుంది. అట్లా వచ్చిన పారామీటర్ని బట్టి మనం డేటా డిస్ప్లే చేయాలి. సో దాన్ని నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. ఇప్పుడైతే నావిగేట్ అవుతుందా లేదా, ఐడి ఇక్కడ చేంజ్ అవుతుందా లేదా, అది మెయిన్ థింగ్ ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ దాకా ఫస్ట్. సో ఇక్కడ వరకు అయిపోయింది, యూజర్స్ వరకు అయిపోయింది కాబట్టి తర్వాత యూజర్ డీటెయిల్స్. సో యూజర్ డీటెయిల్స్ స్టార్టింగ్ అయితే ఏమి ఉండదు, జస్ట్ ఒక మెసేజ్ డిఫాల్ట్ స్ట్రక్చర్ ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. యూజర్ డీటెయిల్స్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ జస్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఈ కోడ్ యాడ్ చేయండి. మొత్తం ఇంకా యాప్ కాంపోనెంట్లోనే ఉంటుంది మొత్తం లాజిక్ అంతా. ఇది రౌట్స్ డిఫైన్ చేయడం. నెక్స్ట్ ఇన్ app.jsx file we need to define the routes ఇక్కడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రౌట్స్ డిఫైన్ చేసిన తర్వాత నావిగేషన్ బార్లో కూడా యాడ్ చేయాలి. ఇక్కడికి సేవ్ అండ్ రన్, then click on the user and check in the URL whether ID is changing or not. ID change అయ్యేలా చెక్ చేయండి. ఇది ఇక్కడ వరకు మనకి డైనమిక్ రౌట్స్ డిజైన్ చేయడం. ఇప్పుడు ఆ డైనమిక్ రౌట్స్ డిజైన్ చేసిన తర్వాత పర్టికులర్ యూజర్ని డిస్ప్లే చేయాలి. సో వెన్ ఎవర్ ఐ క్లిక్ I should get that particular user details. దట్ పర్టికులర్ యూజర్ డీటెయిల్స్ని ఫెచ్ చేయాలి మనం. దానికోసం ఇప్పుడు యూజర్ డీటెయిల్స్ కాంపోనెంట్ మొత్తాన్ని మనం స్టైల్ చేసుకుంటాం. ఇక్కడ సింపుల్గా ఇది ఉంది కదా ఇంతకుముందు. ఇప్పుడు ఇది కాకుండా ఫస్ట్ అయితే ఇంపోర్ట్ సిఎస్ఎస్ స్టైల్స్ ఫ్రమ్ యూజర్ డీటెయిల్స్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. తర్వాత ఇంపోర్ట్ ఆబ్వియస్గా యూజ్ పెరమ్స్ అని ఒకటి ఉంటుంది రియాక్ట్ రౌటర్ రామ్లో. ఈ యూజ్ పెరమ్స్ అనే దాంట్లో ఇక్కడ పైన ఉన్న పారామీటర్ని తెచ్చుకుంటాం. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి తెచ్చుకోవాలంటే మన దగ్గర అరే ఉండాలి కదా. ఆల్రెడీ మనకు అక్కడ యూజర్స్లో ఉన్నది సేమ్ అరే, ఇదే కదా. కాపీ వన్స్ మోర్ టైం, ఇక్కడ కూడా పేస్ట్. మన దగ్గర లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, ఇదే డేటాని నేను చూపించాలి ఇప్పుడు ఇక్కడ కూడా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇదే డేటాని చూపించాలి. ఫస్ట్ అయితే ఐడి తెచ్చుకోవాలి. కాన్స్టెంట్ ఎట్లా తెచ్చుకుంటామంటే ఫ్లవర్ బ్రాకెట్స్లో ఐడి అని చెప్పి యూజ్ పెరమ్స్ ఆ బ్రాకెట్స్లో ఇచ్చేయాలి అంతే. ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇస్తే ఏంటంటే నువ్వు ఇక్కడ ఇచ్చిన నేము ఇక్కడ నేమ్ ఒకటే అని, రెండు ఒకటే నేమ్ ఉండాలని అర్థం. సో గుర్తుపెట్టుకోండి. అందుకే జనరల్గా ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చుకుంటామో అదే నేమ్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఐడిలో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. కాన్స్టెంట్ యూజర్ని ఫెచ్ చేయాలి. ఫైండ్ మెథడ్ ఉంటుంది కదా, దాంతో యూజర్స్ డాట్ ఫైండ్. ఎలా ఫైండ్ చేస్తున్నా, యూ అని చెప్పి ఆరో మార్క్ ఇచ్చేసి యూ డాట్ ఐడి అంటే యూజర్ యొక్క ఐడి ఈక్వల్ టు పార్స్ ఇంట్. ఎందుకంటే ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలి, అది స్ట్రింగ్లో తీసుకుంటుంది. యూజ్ పెరమ్స్ నుంచిలో నువ్వు నెంబర్స్ తీసుకున్నది స్ట్రింగ్లోనే తీసుకుంటుంది. ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తేనే ఇంటిజర్లో కన్వర్ట్ అయ్యి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చిన ఐడి ఆల్రెడీ యూజర్ ఉన్న ఐడి రెండు మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ అయిన యూజర్ డీటెయిల్స్ వస్తాయి దీంట్లో. అంటే ఇప్పుడు యూజర్లో మ్యాచ్ అయిన డీటెయిల్స్ వచ్చినాయి. ఇఫ్ నాట్ యూజర్ అంటే యూజర్ అనేది ఎంటీగా ఉంటే దెన్ రిటర్న్ సింప్లీ హెడ్డింగ్ 3 సెలెక్ట్ ఏ యూజర్. సెలెక్ట్ చేయకపోతే సెలెక్ట్ ఏ యూజర్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది అంతే. అదర్వైజ్ రిటర్న్ నీట్గా మొత్తం ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఇంకా ఆబ్వియస్గా క్లాస్ నేమ్ స్టైల్స్ డాట్ కార్డ్
అని చెప్పిస్తాను. మనకి బూట్ స్ట్రాప్లో కార్డ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో నేను ఒక డిజైన్ చేస్తాను, ఒక బాక్స్ లాగా. హెడ్డింగ్ 2 దీంట్లో యూజర్ డీటెయిల్స్ అని చెప్పి ఇచ్చేసి, ఒక హెడ్డింగ్ లాగా ఇచ్చేసి, దాని కింద స్ట్రాంగ్, తెలుసా స్ట్రాంగ్ అంటే బోల్డ్, బోల్డ్లో నేను ఏం తీసుకుంటున్నాను, నేమ్ అని చెప్పి తీసుకుంటున్నాను. తీసుకొని ఆ పక్కకి నేమ్ రావాలి. సో నేమ్ ఎట్లా వస్తుంది, యూజర్ డాట్ నేమ్, ఎందుకంటే యూజర్లో నేమ్ ఉంది. అట్లానే దీన్నే ఏజ్ అని చెప్పి యూజర్ డాట్ ఏజ్, అక్కడ రెండే ఉన్నాయి కాబట్టి రెండే. ఒకవేళ మీకు ఇంకేమైనా ఫీల్డ్స్ ఏమైనా ఉంటే అన్ని కూడా తెచ్చుకోవచ్చు. స్టైల్స్ ఇవ్వాలి, యూజర్స్ మాడ్యూల్స్, ఇక్కడ కార్డ్ అని చెప్పి తీసుకున్నా క్లాస్ని. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎఫ్ఎఫ్ఎఫ్ అని చెప్పి ఇచ్చేసాను. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. ప్యాడింగ్ 20 పిక్సెల్స్, బార్డర్ రేడియస్ అంటే రౌండెడ్ కార్నర్స్ ఒక 10 పిక్సెల్స్, షాడో, ఈ షాడో అంటారా మీ ఇష్టం, 0 0 10 పిక్సెల్స్, RGBA అని చెప్పి ఇచ్చేసి 0 0 0.1 అంటే లైట్గా వస్తుంది షాడో, కనిపించినట్టు, అసలు ఇవ్వకపోయినా ఏం కాదు. ఇప్పుడు ఇదే స్టైల్స్ ఇక్కడ యాక్టివేట్ అయిపోతాయి. నెక్స్ట్ హైలైట్ చేయడానికి, అంటే ఏ యూజర్లో ఉన్నామో దాన్ని హైలైట్ చేయాలి. ఇప్పుడు నేను రంజిత్లో ఉన్నానా, అమిత్లో ఉన్నానా, యాక్టివేట్ అయినప్పుడు హైలైట్ అవ్వట్లేదు. సో హైలైట్ అయినట్టు చేయాలి. సో హైలైట్ అయినట్టు చేయాలంటే మళ్ళీ యూజర్స్కి వచ్చేసి సింపుల్గా మీరు లింక్ ప్లేస్లో నావ్ లింక్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే నావ్ లింక్ యూజ్ చేస్తేనే యాక్టివ్ క్లాస్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లింక్ ఉన్న చోటల్లా నావ్ లింక్ అని చెప్పి ఇచ్చేయండి. లింక్ ఉన్న చోటల్లా నావ్ లింక్ అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ నేమ్లో ఇట్లా డైరెక్ట్గా ఇవ్వకుండా, క్లాస్ నేమ్లో నేను ఫ్లవర్ బ్రాకెట్స్లో మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకొని ఈజ్ యాక్టివ్ అని చెప్పి చెక్ చేసి ఒక వేరియబుల్ని తీసుకొని ఆరో మార్క్ ఇచ్చేసి, సో ఈజ్ యాక్టివ్ అనేది ట్రూ అయితే అప్పుడు స్టైల్స్ డాట్ యాక్టివ్ లింక్, అదర్వైజ్ స్టైల్స్ డాట్ లింక్, ఇలా సిఎస్ఎస్ స్టైల్స్ని అప్లై చేస్తున్నాం. సంథింగ్ ఏదో మిస్ అయింది. ఓకే, కరెక్ట్ ఉన్నట్టు అంతే. సో ఈ యాక్టివ్ లింక్ అనేది క్లాస్ లేదు, దీన్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు సిఎస్ఎస్. ఓన్లీ లింక్ క్లాసే ఉంది ఇంతకుముందు, ఇప్పుడు యాక్టివ్ లింక్ అనేది యాడ్ చేయండి. యాక్టివ్ లింక్ సేమ్ డిస్ప్లే బ్లాక్ మార్జిన్, అంటే పైన మనకి ఏమైతే ఉన్నాయో నార్మల్ లింక్కి అవే సేమ్ ఆల్మోస్ట్ ఆల్ కాపీ, మళ్ళీ టైప్ చేయకుండా దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. కాకపోతే ఇక్కడ మార్జిన్, ప్యాడింగ్ ఇవన్నీ ఒక డెకరేషన్, నన్ను టెక్స్ట్ కలర్ మాత్రం వైట్ తీసుకుంటున్నాను. కలర్ కోడ్ ఏమవుతుంది నాకు, జస్ట్ సింపుల్గా వైట్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, ఇప్పుడు ఇంతకుముందు లేకుండే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి 007BFF అని చెప్పి కొంచెం బ్లూ కలర్ ఇస్తుంది, అంటే హైలైట్ అయినట్టు. రంజిత్ చూడండి, అమిత్, సురేష్, ప్రియా, హుస్నే, హోమ్, యూజర్స్, డిఫాల్ట్గా సెలెక్ట్, క్లిక్ చేయి, హైలైట్ అవుతుంది. ఇది ఫైనల్ కోడ్ అన్నట్టు. సో ఇది యూజర్స్ డీటెయిల్స్ డాట్ స్టైల్స్ అనమాట. సో వెన్ ఐ క్లిక్ ఆన్ పర్టికులర్ ఐ షుడ్ ఫెచ్, దీనికోసం యూజర్ డీటెయిల్స్కి వెళ్ళాలి. ఇది యూజర్ డీటెయిల్స్ సంబంధించిన కోడ్. కాపీ,
నెక్స్ట్ ఇది యూజర్ డీటెయిల్స్ సంబంధించిన స్టైల్స్. నెక్స్ట్ దీని తర్వాత మన యూజర్స్కి వచ్చేసి స్టైలింగ్ ద యాక్టివ్ లింక్స్. సో స్టైలింగ్ ద యాక్టివ్ లింక్స్ కోసం రీప్లేస్ లింక్ విత్ nav లింక్. అంటే లింక్ ఉన్న చోటల్లో nav లింక్తో రీప్లేస్ చేయాలి. ఇది మనకి రీప్లేస్ చేసిన కోడ్. కాపీ, ఇక్కడ పేస్ట్. సో మీకు అర్థం కావడానికి నేను స్టెప్ బై స్టెప్ నీట్గా ఇలా ఇస్తాను. ఫైనల్గా CSS స్టైల్స్, ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది లాస్ట్లో. సేవ్ అండ్ రన్ అంతే. దీంతో మనకి అది సేవ్ అయిపోతుంది, రన్ కూడా అయిపోతుంది మన కోడ్. సో దీంతో మనకి ఓవరాల్గా డైనమిక్ రౌట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో మన అప్లికేషన్ స్టార్టింగ్లో సింపుల్గా ఉంది, ఇప్పుడు అన్ని కోడ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ కోడ్ అవుతుంది. ఇంకా మిగిలింది ప్రొటెక్టెడ్ రౌట్స్ ఒకటి మిగిలింది, అథానికేషన్ అండ్ ప్రొటెక్టెడ్ రౌట్స్ ఒకటి మిగిలింది. అది నేను రేపు చెప్పేసి హుక్స్ స్టార్ట్ చేసేస్తాను. రేపు అథానికేషన్ అండ్ ప్రొటెక్టెడ్ రౌట్స్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. తర్వాత రేపు ఒక 2-3 హుక్స్ చెప్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే మీకు చాలా డౌట్స్ వస్తాయి. సో లాస్ట్ ఉన్న రికార్డింగ్స్ అన్ని డిలీట్ చేసేసే డ్రైవ్లోంచి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే నేనేం చేయలేను, ముందే చెప్పిన. ఈరోజు పెడుతున్న లింక్ పెడుతున్నా, చూసి డౌన్లోడ్ చేసుకోండి.